సాహిబ్జాదే త్యాగానికి ప్రతీక వీర్ బాల్ దివస్ అని, తన జీవితం సందేశం లక్షలాది మందికి శక్తి స్ఫూర్తి అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో ఆదివారం ఆ పార్టీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాయకులు సంధ్యారాణి, గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతేసింగ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదాస్ బాబా జీరోవర్ సింగ్, బాబా ఫతేసింగ్ జీల బలిదానం గుర్తుగా డిసెంబర్ 26న వీర్బాల్ దివస్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం, దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించడం లక్షలాది మందికి శక్తి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మొఘలులను ఎదిరించి ఆ చిన్నారుల బలిదానపు త్యాగాలు ప్రశంసనీయమన్నారు. వీర్బాల్ దివస్ భారతదేశ చరిత్రలోని ఒక అపూర్వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు. నేటి బాలలు సైతం అదే స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగాలని అన్నారు. సిక్కు మతస్థుల యొక్క గురువైనటువంటి గురు నానక్ సింగ్ గారు, అలాగే గురు గోవింద్ సింగ్ గారు వీర మరణం పొందడం, గురు గోవింద్ సింగ్ గారి కుమారులని ఆనాడు అతి చిన్న వయసులో 12 ఏళ్ల వయసున్నటువంటి 9 ఏళ్ల వయసున్నటువంటి వారి యొక్క కుమారులను అప్పుడు మొఘల్ సామ్రాజ్య రాజులు ఎవరైతే ఉన్నారో మత మార్పిడి చేయాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ గురు గోవింద్ సింగ్ గారు, వారి తండ్రిగా అయినటువంటి గురు గోవింద్ సింగ్ గారి ధర్మాన్ని, ఈ దేశం యొక్క కీర్తిని గడించేటటువంటి విధంగా వారు ఆత్మార్పణం పూర్తిగా వారిని సజీవ దహనం చేసినా కూడా ప్రాణత్యాగం చేసేది తప్ప మత మార్పిడికి ఒప్పుకోలేదు. వారి యొక్క స్ఫూర్తిని పొందేటటువంటి విధంగా ఇవాళ సమాజానికి వారి స్ఫూర్తిని అందించేటటువంటి విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీర్ బాల్ దివస్ని ఈ నెల 26న జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇవాళ చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పీకే రామయ్య కాలనీలో ఉన్నటువంటి సిక్కువాడలో దాదాపు నెల రోజులుగా వీరు వారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ కార్యక్రమాల్ని అతి పవిత్రంగా నిర్వహిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఎంతో పవిత్రంగా వారు ఈ దేశం కోసం, హిందూ ధర్మం కోసం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని, వారి ఆత్మ త్యాగాన్ని గుర్తుగా వారు ఎంతో నియమ నిష్టలతోటి ఇక్కడ కార్యక్రమాలని నెల రోజులు కూడా నిర్వహించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, ముఖ్యంగా వీర మరణం పొందినటువంటి గురు గోవింద్ గారి కుమారులు ఎవరైతే ఉన్నారో నేటి యువత కావచ్చు, నేటి పిల్లలు కావచ్చు, తప్పకుండా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఈ దేశంలో మనం భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నామంటే తప్పకుండా హిందూ ధర్మం కొరకు, దేశం యొక్క కీర్తి కొరకు తప్పకుండా అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే నేను యువతని, ముఖ్యంగా విద్యార్థులని కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా ప్రాణాలైనా అర్పిద్దాం, కానీ దేశ రక్షణ కొరకు, హిందూ ధర్మం కొరకు మనం ముందుకు నడుద్దామని చెప్పి సందర్భంగా ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, తోట కుమారస్వామి, ఆశీష్ అగర్వాల్, విక్రమాదిత్య, సదానందం, పల్లికొండ నర్సింగ్, ప్రకాష్, రఘు సింగ్, అజిత్ సింగ్, దుర్గాప్రసాద్, మంగల్ సింగ్, లోచన్ సింగ్, అనిల్ సింగ్, విక్రమ్ సింగ్, జర్నల్ సింగ్, విజయ్ సాగర్, దీప్ టీకే, మాధన్ క్షత్రియ తదితరులు పాల్గొన్నారు.